అంత మాత్రమే కాకుండా లోబడనొల్లని జనం గురించి దేవుడు యెషయా గ్రంథము 65వ అధ్యాయము 7వ వచనంలో ఇంకా కొన్ని మాటలు చెప్తున్నారు. ఏంటో చూద్దాము. బోత్ యువర్ ఇనిక్విటీస్ అండ్ యువర్ ఫాదర్స్ ఇనిక్విటీస్ టుగెదర్ సేస్ ద లార్డ్, because they made offerings on the mountains and insulted me on the hills. I will measure into their bosom payment for their former deeds. నిశ్చయముగా మీ దోషములను బట్టియు మీ పితరుల దోషములను బట్టియు అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టియు కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోయుదును. కాని పనులు దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించినప్పుడు, ఆయన నియమాలు పాటించినప్పుడు దేవుని కోపం వచ్చి ఆయన ఏమంటున్నారు? మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారాన్ని కొలిచిపోస్తాను. వారి క్రియలు, వారు చేసినటువంటి కాని క్రియలకు నేను చేయొద్దన్నా కానీ చేసినటువంటి క్రియలకు నేను ప్రతీకారాన్ని కొలిచి వారి ఒడిలో పోస్తాను అని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు బలవంతుడు, సర్వసృష్టికి కారణభూతుడు. ఆయన ఎదుట మనం మౌనంగా ఉండి వినవలసిందే కానీ, ఆయన చెప్పిన విషయాలు ఫాలో అవ్వాల్సిందే కానీ, ఆయనకు వ్యతిరేకంగా కానీ మాటలు కానీ ఆలోచనలు కానీ మరి ఇలాంటివి చేస్తే దేవుడు మనకి ప్రతీకారాన్ని కొలిచిపోసేవాడుగా ఉంటున్నారు. ముందు ఓపిక పడతారు, దీర్ఘశాంతం చూపిస్తారు. ఒక తండ్రి తన బిడ్డల ఎడల చూపించినట్లు జాలి చూపించి, ప్రేమ చూపించి ఓర్చుకుంటారు. తర్వాత చివరికి కూడా మనం మానకపోతే ఖచ్చితంగా మన ఒడిలో ప్రతీకారాన్ని కొలిచిపోసే దేవుడుగా ఆయన ఉన్నారు.